మన ఇంట్లో తాతయ్య వాళ్ళ జనరేషన్కి రామారావు గారు, నాగేశ్వరరావు గారు అప్పటి సీనియర్ హీరోలు అంటే ఇష్టం ఉంటుంది. అండ్ మన నాన్న వాళ్ళ జనరేషన్కి చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలు నచ్చుతారు. అండ్ మన యూత్కి ఇప్పటి జనరేషన్ యాక్టర్స్ నచ్చుతారు. బట్ ఫ్యామిలీ మొత్తానికి చిన్న పెద్ద ఆడ మొగ అని తేడా లేకుండా, జనరేషన్తో సంబంధం లేకుండా కుటుంబం మొత్తానికి ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే వెంకటేష్ గారు ఖచ్చితంగా ఉంటారు. సో ఈరోజు ఎపిసోడ్లో వెంకటేష్ గారి గురించి అండ్ ఆయన మన ఫ్యామిలీ ఆడియన్స్కి ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యారో దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్ నమస్తే, నా పేరు వినీత్, మీరు వింటున్నారు విన్నీ మ్యూజిక్స్. ముందుగా ఆయన యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే ఎటువంటి ఎమోషన్ని ఆయన చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారు. నవ్వించాలంటే ఆయన తర్వాత ఎవరైనా, అమాయకంగా నటించాలంటే చంటి, రొమాంటిక్గా యాక్ట్ చేయాలి అంటే బొబ్బిలి రాజా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, అగ్రెసివ్గా కనిపించాలి అంటే నారప్ప లాంటి సినిమాలు. అటు కామెడీ చేయగలడు, ఇటు కత్తి పట్టుకొని నరుక్కుంటూ విశ్వరూపం చూపించగలడు. ఎలాంటి రోల్ ఇచ్చినా చాలా ఈజీగా యాక్ట్ చేసేస్తారు. ముఖ్యంగా ఆయన ఎమోషనల్ సీన్స్ ఉంటాయి చూడండి, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేసేస్తాడు. మనకి కూడా ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఆయన క్యారెక్టర్లో జీవిస్తుంటే మనం ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం, అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడంటే నానిని న్యాచురల్ స్టార్ అని అంటున్నాం, కానీ మన ఇండస్ట్రీలో ఓజీ న్యాచురల్ స్టార్ ఎవరు అంటే వెంకటేష్ గారనే చెప్పాలి. చిన్నప్పుడు సండేస్ వస్తే మోస్ట్లీ టీవీలో రాజా, సూర్యవంశం, జయం మనదేరా, ప్రేమించుకుందారా, కలిసుందారా, ప్రేమంటే ఇద్దారా, వసంతం, వాసు, సీను లాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసుంటాం చెప్పండి. పండగ వచ్చింది అంటే సంక్రాంతి, నువ్వు నాకు నచ్చావు లాంటి మంచి సినిమాలు ఖచ్చితంగా ఎన్నోసార్లు చూసుంటాం. అసలు బోరే కొట్టవు. బ్రేక్ వచ్చిందంటేనే లెగిసేది. అంతవరకు టీవీలకి అతుక్కుపోయే వాళ్ళం. నా చిన్నప్పుడు మార్నింగ్ స్కూల్కి వెళ్లే ముందు టిఫిన్ చేస్తున్న టైంలో మ్యూజిక్ ఛానల్స్లో ఎక్కువగా వెంకటేష్ గారి పాటలు వచ్చేవి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన మూవీస్లో సాంగ్స్ చాలా బాగుంటాయి. అండ్ ఎక్కువగా ఫారెన్లో షూట్ చేసేవాళ్ళు కాబట్టి మంచి మంచి బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్, ఆ సీనరీలు అవన్నీ చూడడానికి ఎంతో హాయిగా ఉండేవి. వెంకటేష్ మూవీ టీవీలో వస్తుంది అంటే చాలు, ఇంట్లో అందరూ కూర్చొని సరదాగా నవ్వుకుంటూ గడిపిన క్షణాలు చాలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే శాటిలైట్ స్టార్, టీఆర్పీ రేటింగ్ ఎక్కువగా ఉన్న యాక్టర్ మన వెంకీ మామ. ఇప్పటికీ కూడా చాలా మంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఖాళీ దొరికినప్పుడు యూట్యూబ్లో వెంకటేష్ గారి మూవీస్లో కామెడీ సీన్స్ పెట్టుకొని పగలబడి నవ్వుతూ ఉంటారు. ఫెస్టివల్ టైంలోనో లేకపోతే వీకెండ్ టైంలోనో ఫ్యామిలీ మొత్తం సినిమాకి వెళ్తున్నారంటే అది ఖచ్చితంగా వెంకటేష్ గారి మూవీ అయ్యి ఉంటుంది. నిజం చెప్పండి, మీరు చిన్నప్పటి నుండి థియేటర్లో చూసిన సినిమాల్లో ఒక్కసారి లెక్క పెట్టుకోండి. ఆడువారి మాటలకి అర్థాలు వేరులే, మల్లేశ్వరి, లక్ష్మి, తులసి, నమో వెంకటేశ, చింతకాయల రవి, సీతమ్మ వాకెట్లో సిరిమల చెట్టు, ఇలా ఆయన సినిమాలు ఎన్నో మనం అందరం థియేటర్లో చూసుంటాం కదా. వెంకీ మామ సినిమాల్లో ఎక్కువగా విడిపోయిన కుటుంబాలని కలపడం, అత్తాకోడల మధ్య సంఘర్షణ, అన్నదమ్ముల అనుబంధం, అన్నాచెల్లుల అనుబంధం, మొగుడు పిల్లల మధ్య బంధం, ఈ ఫ్యామిలీ రిలేషన్స్ని, వాల్యూస్ని, సెంటిమెంట్స్ని బాగా చూపిస్తారు. మన చేత కంటతడి పెట్టించి అందరూ సాటిస్ఫై అయ్యి మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎంజాయ్ చేసే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు అన్ని తీయడం అనేది చాలా గొప్ప విషయం కదా. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఆయన్ని మనసులో పెట్టేసుకున్నారు. హీ ఈజ్ రియల్ ఫ్యామిలీ స్టార్. అప్పట్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు లాంటి పెద్ద హీరోలు మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ లార్జ్ స్కేల్లో బిగ్ బడ్జెట్ మూవీస్ తీసేవాళ్ళు. వాళ్ళ మధ్య నువ్వా నేనా అనే టఫెస్ట్ కాంపిటీషన్ ఉండేది. అలాంటి టైంలో సింపుల్గా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో వచ్చి హిట్ కొట్టేసేవారు మన వెంకీ మామ. స్క్రిప్ట్ సెలక్షన్ పెద్దగా రిస్క్ లేకుండా సేఫ్ జోనర్ సినిమాలు తీసేస్తున్నారు అని కొంతమంది అనుకోవచ్చు, కానీ అప్పట్లో మంచి ఫామ్లో ఉన్న టైంలో ఒక హీరో కామెడీ సినిమాలు చేయడం, ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించడం అనేది మామూలు విషయం కాదు. ఎటువంటి ఈగో లేకుండా మంచి మల్టీ స్టారర్ సినిమాలు తీయాలి అంటే ఆయన తర్వాత ఎవరైనా. అందుకే పెద్ద పెద్ద హీరోలు ఆయన పక్కన చాలా కంఫర్టబుల్గా యాక్ట్ చేసేస్తారు. అందుకే వేరే వాళ్ళ హీరో ఫ్యాన్స్కి కూడా వెంకీ మామ అంటే ఇష్టం. థియేటర్ ఓనర్స్ వెంకటేష్ సినిమా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం చూడడానికి వస్తారు. బయట హౌస్ఫుల్ బోర్డ్ పెట్టేస్తారండి. పాత సినిమాల నుండి ఆయన రీసెంట్ సినిమాల వరకు కూడా ఎన్నోసార్లు థియేటర్లో జనాలు నిండిపోగా ఖాళీ లేక బెంచ్లు, సోఫాలు వేసి మరీ కూర్చోబెట్టేసేవారు. డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ వెంకటేష్ సినిమా అంటే హమ్మయ్య మనం సేఫ్ అని అనుకునేవాళ్ళు. మన ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న స్టార్ మన వెంకీ మామ మాత్రమే. మినిమం గ్యారంటీ హిట్లు ఎన్నో. విక్టరీ వెంకటేష్ అని ఊరికే అనలేదు కదా. కొంతమంది హీరోల్లాగా వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ గురించి సెల్ఫ్ డబ్బా కొట్టేసుకునే టైపు మన వెంకటేష్ అస్సలు కాదు. కాంట్రవర్సీల జోలికి పోనే పోరు. అందుకే జీరో హ్యాటర్స్ ఉంటారు. ఆయన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని, ట్రోల్ చేయాలని అసలు ఎవరు కనిపిస్తారు చెప్పండి.
F2, F3, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు ఈ రోజుల్లో కూడా అన్ని జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే దానికి కారణం అక్కడ కామెడీ పండించేది వెంకీమామ కాబట్టి. అదేం కామెడీ బాస్ క్రింజ్ అని కొంతమంది అనుకోవచ్చు, బట్ మీరు అడల్ట్ కామెడీకి అలవాటు పడిపోయారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. బట్ మన పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బేసికల్లీ ప్రాక్టికల్లీ ఫైనల్లీ 2025లో సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మిగతా 2 సినిమాలు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా అందరూ కలిసి ఫ్యామిలీస్తో ఈ పెద్ద పండక్కి వెంకటేష్ గారి సినిమాని ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు, చూస్తారు. కుటుంబ సమేతంగా థియేటర్కి వచ్చి చూసి మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎంజాయ్ చేస్తారు. ఆయన సినిమా చూడకుండా ఇంట్లో పండగ కంప్లీట్ అవ్వదు. సో మన మనసుల్ని గెలుచుకున్న వెంకీమామ మరెన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని తీయాలని కోరుకుంటున్నాను. వెంకీమామ మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో అదండి ఇవాళ టాపిక్. మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు మరి.